బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాయదుర్గం మైహోంబుజ అపార్ట్మెంట్స్ లో ఉంటున్న పోసానిని ఏపీలోని రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్గం పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత ఆయన ఏపీకి తరలించారు. పోసాని కృష్ణమురళిపై గతంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సినిమా పరిశ్రమపై విమర్శలు చేశారని స్థానికుల ఫిర్యాదు మేరకు 196, 353(2), 111 రెడ్ విత్ 35 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సంబేపల్లి ఎస్ఐ రాయదుర్గం చేరుకుని పోసానిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ నుంచి పోసాని కృష్ణమురళిని రాజంపేట కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసు అధికారులతో పోసాని వాగ్వాదానికి దిగారు. తనదైన శైలిలో వ్యవహరిస్తూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడంతో పోలీసులు అతి కష్టం మీద అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన పోసాని కృష్ణమురళి రెచ్చిపోయారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి నారా లోకేష్ ను అసభ్యకరంగా దూషించారు. కూటమి నేతల ఫిర్యాదు మేరకు పోసానిపై సిఐడి కేసు నమోదు చేసింది. ఏపీలో పలు పోలీస్ స్టేషన్లలోనూ ఆయనపై కేసులు నమోదయ్యాయి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడిని ఏకవచనంతో సంబోధించడమే కాక తిరుమల కొండపై దోపిడీ చేయడానికి వచ్చారంటూ పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో పోసానిపై బాపట్ల, అనంతపురం, పల్నాడు జిల్లా నరసరావుపేట, చిత్తూరు జిల్లా యాదమరి, తిరుపతి జిల్లా పుత్తూరులో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఘోర పరాజయం తర్వాత పోసాని విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రాజకీయాలకు దూరంగా ఉంటారని ప్రకటించారు. ఇప్పుడు రాజకీయాల్లో లేనప్పటికీ రాజకీయాల్లో కొనసాగిన సమయంలో అహంకారపూరితంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడులను దూషించారని పోలీసులకు ఫిర్యాదులు అందడంతో కేసులు నమోదయ్యాయి.